నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు తులారాశి కోసం టారో కార్డ్స్ ద్వారా ఎలా ఉంది, ఏంటనేది మనం తప్పకుండా తెలుసుకుందాం. అలాగే ఈ తులారాశి వాళ్ళు మనం చూసుకున్నట్టయితే మాత్రం, మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే మన ప్రాణం అనుకుంటామో, ఎవరైతే మన జీవితం అనుకుంటామో, వాళ్ళ చేతుల్లోనే మనకి మోసపోవడం ఎక్కువగా జరిగేటువంటి రాశి ఏదైనా ఉన్నాది అంటే మాత్రం అది తులారాశే. ఎందుకంటే మనం ఎవరినైనా సరే నమ్ముతాము. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో కూడా మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడి, లేదంటే తల్లిదండ్రులు మనల్ని చాలా కష్టపడి చదివించి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి వాళ్ళు పడ్డటువంటి కష్టం అనేది మనం కళ్ళారా చూస్తుంటాం. అలాగే మన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, అలాగే మనం ఎదిగినటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అలాగే మన ఫ్యామిలీ రిలేషన్‌లో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా అవ్వచ్చు. వీటిలన్నిటి నడుమ మనం కొంత పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్ అంటే మనం చాలా మనశ్శాంతి కావాలి, మనకెక్కువగా ఫ్రీడమ్ కావాలనేటువంటి ఆలోచన ధోరణితో మనం చిన్నప్పటి నుంచి పెరుగుతాం. మన కలలు కూడా మనం కనే కలలు కూడా చాలా అద్భుతమైనటువంటి కలలుంటాయి. ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి చాలా ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నిటికి కూడా మనశ్శాంతంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి. చాలా సంతోషంగా ఉండాలి. రేపొద్దున నా కుటుంబం అనేది చాలా అద్భుతంగా ఉండాలి. రేపు నా భార్య లేదంటే నా పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. అలాగే లేడీస్ విషయంలో చూసుకున్నట్లయితే నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం చాలా సంతోషంగా ఉండాలనేటువంటి భ్రమలోంచి వీళ్ళు ఎప్పుడూ కూడా మా లైఫ్ అనేది చాలా అందంగా ఉండాలి, చాలా ఎక్కువగా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మంచి మంచి కలలు కంటూ వాళ్ళ జీవితానికి చాలా అద్భుతంగా చదువుకుంటూ, మంచి కెరియర్ సాధించుకుంటూ, మంచి ఆశలు అనేవి ప్రతి మనిషి జీవితంలో కూడా ఆశలనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా రేపటి కోసం నేను అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి అని చెప్పి ప్రతిరోజు తన కృషి, పట్టుదల వల్ల తను ఆ అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగేటువంటి తత్వం ఉంది కాబట్టి, మన కలల కండంలో తప్పు లేదు. అలాగే మన జీవితంలోనే మనకి మాయ అంటే, మనం ఎవరినైనా సరే నమ్మి మోసపోవడం అనేది మనకి తులారాశిలో ఎక్కువగా జరిగేటువంటి విషయం. ఎందుకంటే మనం ఇటు కాలేజీ డేస్ నుంచి కూడా చూసుకున్నట్లయితే, మనం ఎవరైనా మాటలకు గాని, ప్రలోభాలకు పడి గాని, లేదంటే ఎవరైనా సరే మంచి మాటలకు గాని, మంచి మాటకారితనం గాని, మనకు అన్ని తెలివితేటలుంటాయి. అయినా సరే, మనం ఇతరులని ప్రేమించడం గాని, అభిమానించడం గాని చేస్తుంటాము. వారి చేతుల్లో నుంచి మనం చీటింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి మోసపోవడం అనేది జరుగుతుంటది. అక్కడి నుంచి మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ అలాగే జాబ్స్ పరంగా గాని పూర్తిగా సెటిల్ అయ్యి అంతా బావుంది అనుకున్న తర్వాత ఇటు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఎందుకంటే భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న గొడవలకి అవి కొంచెం చాలా దూరంగా చాలా పెద్ద అగాధాలుగా తయారవుతుంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేదా, ఒకళ్ళకి మీద అభిమానం లేదంటే చాలా బావుంటుంది బాండింగ్. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ప్రేమ, అభిమానాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఎవరినైనా ప్రేమించారు అంటే మాత్రం వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ చెయ్యి పట్టుకొని నడిచేటువంటి అద్భుతమైనటువంటి మనసున్న మనుషులు మనం ఈ తులారాశిలోనే చూసుకుంటాం. అలాగే మాట మీద నిలబడబట్టి నె నిలకడ మాట మీద నిలకడగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి మనుషులు ఎవరైనా చూసుకున్నామంటే మనం తులారాశి వాళ్ళని చూసుకుంటాం. అలాగే ద బ్యూటిఫుల్ పర్సన్స్ మనం ఎవరైనా చూసుకున్నాం అనుకుంటే మాత్రం అది కూడా మన తులారాశి వాళ్ళని చూసుకుంటాం. అలాగే మనసు అంటే బ్యూటిఫుల్ పర్సన్స్ అని మనం ఎప్పుడైతే అన్నామో అంత విషయంలో గాని, లేదంటే వీళ్ళటువంటి మనసు అంటే ఎవరికైనా సహాయం చేయడం గాని, ఎవరైనా సరే ఏదైనా ఇవ్వాలన్నా సరే, లేదంటే ఇతరులు బాధపడుతుంటే వీళ్ళు చూడకుండా ఏదో రకమైన సహాయం చేయాలన్నా సరే, వీళ్ళ మనసనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇతరులకి సహాయం చేయడంలో కూడా వీళ్ళు చాలా వీళ్ళ ప్రదర్శన అనేది చాలా బావుంటుంది. ఎందుకంటే ఇతరులకి సహాయం చేయడం వల్ల మనం చాలామంది అనుకుంటాం వాళ్ళకి సహాయం చేయడం వల్ల మనకి ఏంటి, మనకి ఏ లాభం అనేది వీళ్ళ మనసులో ఉండదు. చాలా మందిలో ఉంటుంది. కానీ తులారాశిలో ఏంటంటే, సరే మనం ఇతనికి ఈరోజు మనం ఈ చిన్న సహాయం చేయడం వల్ల మనకి రేపు పొద్దున్న భగవంతుడు ఏదో ఒక పెద్ద సహాయం చేస్తాడులే అనేటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనుషులు ఎవరైనా చూసుకున్నట్లయితే మాత్రం మనకు తులారాశి వాళ్ళే చూసుకుంటారు. అలాగే పెళ్ళైన తర్వాత కూడా ఒక అమ్మాయిని మనం చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచి, పెద్ద చేసి, ఒక అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా వాళ్ళు అత్తగారింటికెళ్ళిన తర్వాత కూడా అత్తగారిని గాని, మామగారిని గాని, మరుదులు గాని, మరదల్ని గాని వీళ్ళందరినీ కూడా సొంత చెల్లిల్లాగా, సొంత తమ్ముల్లాగా లేదంటే
చిన్న పిల్లల్లాగా చూసుకోవడం, అలాగే అత్తగారిని, మామగారిని సొంత అమ్మ, నాన్నలాగా చూసుకోవడం, అలాగే భర్తకి ఎటువంటి కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంత సంతోషంలో వచ్చినా సరే, ఎలాంటి కష్టాలొచ్చినా సరే వీళ్ళు వెన్నదన్నుగా ఉండి ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉండి మంచి మంచి సలహాలిస్తూ, ఒక మంచి అద్భుతమైనటువంటి కుటుంబంగా వీళ్ళు తీర్చిదిద్దగలిగేటువంటి మంచి ఎందుకంటే వీళ్ళకి చదువు ఉంటుంది, తెలివితేటలుంటాయి, అందం ఉంటది, గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎదుటివారిని కూడా చాలా మాట సరళి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాట తీరు కూడా చాలా అమోఘంగా ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా ఈ తులారాశి వాళ్ళు లేడీస్ అవ్వనివ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు చాలా అంటే స్కిల్స్ అనేవి వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దయ వల్ల వీళ్ళకి ఆ స్కిల్స్ అనేవి వీళ్ళకి పుట్టుకతోటే వస్తుంటాయి. ఎవరినైనా సరే ఇట్టే బుట్టలో పడేయడం గాని, బిజినెస్ స్కిల్స్ అలాగే మార్కెటింగ్ స్కిల్స్‌లో మనకి ఎక్కువగా చూసుకుంటే మాత్రం ఈ మెడికల్ ఫీల్డ్‌లో గాని, మార్కెటింగ్ స్కిల్స్ గాని లేదంటే ఈ ఏవైనా ఈ మార్కెటింగ్‌లో చేసే వాళ్ళకి ఎక్కువ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి తులారాశి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉంటాయి. అలాగే పాటలు పాడడం గాని, లేదంటే డ్రాయింగ్ గాని, సింగింగ్ గాని, డాన్సింగ్ గాని ఇలాగ మంచి కళలు కూడా వీళ్ళలోని అద్భుతమైనటువంటి కళలు వీళ్ళకి మనం ఏ కళ నేర్పించినా అది స్కేటింగ్ దగ్గర నుంచి, క్రికెట్ దగ్గర నుంచి మనం ఏది నేర్పించినా సరే ఆ పిల్లలు గాని, ఆ పెద్దవుతున్నప్పుడు కూడా వాళ్ళు అందులోనే ఒదిగి వాళ్ళ అంటే ఒక అంటే మన చిన్న పిల్లలకి ఏదైనా ఒకసారి చెప్పాము అంటే మాత్రం వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా నేర్పించామంటే చాలా అందరికన్నా ముందు వీళ్ళే చాలా బాగా నేర్చుకుంటారు అనుకుంటామా? వాళ్ళని మనం ఎక్కువ చూసుకున్నట్లయితే మాత్రం ఈ తులారాశి వాళ్ళే మనం చూసుకున్నట్లయితుంది. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా ఏకాగ్రహి అలాగే ఏకాగ్రత కూడా. ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవడం, మంచి ఏకాగ్రత పెట్టడం. అలాగే ఏకాగ్రహి అంటే ఏదైనా ఒక్కసారి గాని చూసారు అంటే మాత్రం వెంటనే అది నేర్చేసుకుంటారు. మళ్ళీ చెప్పే పని ఉండదు. అన్ని తెలివితేటలు అంత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడినవన్నీ కూడా మనం చూస్తుంటాం. స్నేహం విషయంలో చూసుకున్నా సరే, వాళ్ళు ఒక్కసారిగాని ఎవరినైనా నమ్మారు, స్నేహం చేశారు, లేదంటే ప్రేమించారు, అభిమానించారు అంటే మాత్రం ప్రాణం పెడతారు. అవతల వాళ్ళు గాని మోసం చేశారు అని మనకి తెలిస్తే మాత్రం జీవితంలో మళ్ళీ వాళ్ళ మొఖం కూడా చూడరు. అంతటి పెర్ఫెక్షన్స్ మనకి ఈ తులారాశి వాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే అద్భుతమైన లక్షణాలు. ఎందుకంటే మనం చూసాం. ఇటు టారో కార్డ్స్ ద్వారా మనం ఇటు నార్త్ సైడ్ గాని, సౌత్ సైడ్ గాని, ఇటు ఈ కేరళ గాని, చెన్నై గాని చాలా పెద్ద పెద్ద వాళ్ళందరిని కూడా మనం అడిగినప్పుడు వీళ్ళ తాలూకా లక్షణాలు కూడా మనకు తులారాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడే మనస్తత్వం. ఏ పని కూడా దొంగగా చేయడం గాని, అంటే ఏదో తప్పించుకొని తిరుగుదామని గాని, ఆ పని కోసం అలాగుండదు. ఫస్ట్ నుంచి కూడా మంచి పట్టుదల ఉంటది. ఏ పనైనా సరే చేసి ఆ పని పూర్తయ్యేదాకా కూడా వీళ్ళు ఆ పనిని వదలరు. చాలా చక్కగా పనిని నిర్వర్తించుకుంటారు. జాబ్ పరంగా చూసుకున్నా సరే అది ఏదైనా వర్క్ రాకపోతే నాకెందుకు రాదు? నేను ఎందుకు చేయలేను? అనేటువంటి అద్భుతమైనటువంటి పట్టుదల కూడా ఉంటుంది. ఇలా అంత మంచి అద్భుతమైనటువంటి రాశి కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ చిత్త 3, 4 పాదాలు కూడా మనకి తులారాశి కిందకొస్తాయి. అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి ఈ తులారాశి కిందకొస్తాయి. మరీ ముఖ్యంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా మనకి ఈ తులారాశి కిందే వస్తాయి. ఇంత అద్భుతమైనటువంటి నక్షత్రాలవ్వచ్చు, ఇంత అద్భుతమైనటువంటి పాదాలవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు తులారాశిలో రావడం వల్ల వీళ్ళకి అద్భుతమైనటువంటి స్కిల్స్ అండ్ ఏదైనా ఫ్యూచర్‌లో కూడా మంచి డెవలప్‌మెంట్ గాని, బిజినెస్ గ్రోత్‌నెస్ గాని అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కానీ ఇదొక్క లైన్ నేను చెప్తాను ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే అభిమానిస్తామో, ఎవరైతే మన అనుకుంటామో, ఎంతగా ఇష్టపడతామో వాళ్ళ ద్వారానే మనం మోసపోవడానికి చాలా ఎక్కువ పరిస్థితులున్నాయి. ఎందుకంటే మనం ఈ మాయ అనుకోండి ఏదైనా అవ్వచ్చు. మీకు ఎన్నో తెలివితేటలుండొచ్చు. మీ చదువు గాని, తెలివితేటలు గాని ఏవి కూడా ఒకానొక సందర్భంలో మన ఇతరుల చేతిలో మోసపోవడానికి అవి ఏవి కూడా సహకరించవు. ఆ సమయంలో మన బుర్ర కూడా పనిచేయదు. తర్వాత మనం అనుకుంటాము ఏంటి నాకు ఇన్ని తెలివితేటలున్నాయి, ఇంత చదువుకున్నాను, ఇంత మంచి జాబ్ చేస్తున్నాను. అయినా సరే ఇట్టే ఎలా మోసపోబోయాను. ఇంత చిన్న విషయంలోనే ఎలా మోసపోయినటువంటి మనసుకి చాలా బాధ కలిగినటువంటి విషయం. అయినా సరే మళ్ళీ బౌన్స్ అవుతారు. పోనీలే జరిగిందేదో జరిగింది. ఇక మీదట మన జీవితంలో ఎలాంటి విషయాలు ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన జీవితాన్ని ఎంత చక్కగా తీసుకెళ్ళాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? ఇలాంటి విషయాల్లో బాగా పరిజ్ఞానం పొందుతారు అంటే మన అనుకునే వాళ్ళందరినీ కూడా మన అనుకోకూడదు. మనకి ఎప్పుడో ఒక రోజు, ఎవరో ఒక రోజు మనకి వెన్నుపోటు పొడిచే అవకాశాలుంటాయి కాబట్టి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన కుటుంబం, మన భర్త, పిల్లలు, మన అత్తగారు, మామగారు అంతే మన కుటుంబం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎదుటివారికి ఎటువంటి అవకాశం కూడా మాట్లాడడానికి ఇవ్వకూడదు. ఎదుటివారి
వారికి ఎటువంటి అవకాశం కూడా మనల్ని పాయింట్ ఔట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన తీరుతోటి మనకి తులారాశి వాళ్ళు కనిపిస్తారు. అలాగే చదువుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు కాలేజ్ డేస్‌లోంచి చూసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ప్రేమ అనే విషయంలోని పాపం ఉట్టినే పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా సరే ప్రేమగా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, లేదంటే మంచి మాటలు చెప్పినా, లేదంటే ఏదైనా సరే నీకోసం నేను ఏదైనా చేయగలను అనే మాటలు గాని ఎవరైనా చెప్పారు అంటే మాత్రం వీళ్ళు చాలా బేగా అంటే అవతల వాళ్ళకి ఇంప్రెస్ చేయడంలోని ఇబ్బంది అవుతారేమో గానీ వీళ్ళు మాత్రం ఆ ఇంప్రెస్‌లో పడిపోతారు. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి సైకలాజికల్ పరిస్థితుల్లోని ఇంట్లో నుంచి పరిస్థితులు అవ్వచ్చు, లేదంటే బయట ప్రపంచం అవ్వచ్చు, ఏదైనా సరే ఒక రకమైనటువంటి ఆలోచన తీరులో ఉన్నప్పుడు వీళ్ళు పడుకుంటారు. తర్వాత మళ్ళీ వెంటనే తేరుకోగలుగుతారు. అదొక్క 12 రాశుల్లో తులారాశి వాళ్ళకే ఉందండి అదొక్కటే. ఎప్పుడైనా సరే వాళ్ళు మనం స్టెప్ తీసుకునేది కరెక్ట్‌గా రాంగ్ స్టెప్ అవుతుంది అనేది మనకి సిక్స్త్ సెన్స్ ద్వారా వీళ్ళకి తెలుస్తుంది. మనం ఎక్కడో రాంగ్ స్టెప్ ఏస్తున్నాము, మనకి ఏదో జరుగుతుంది అనేది మీకు ముందే తెలుస్తుంటది. వెంటనే ఇది మనం వెళ్ళే దారి కరెక్ట్ కాదు, ఇది మనం చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు కొంత టైం కావాలి, కొంత సమయం కావాలి, ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని చెప్పి అవతల వాళ్ళతో చెప్పి ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు. అది వీళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించి, లేదంటే అన్నీల కోసం ఆలోచించో, చెల్లెల కోసం వాళ్ళ మ్యారేజ్‌లు ఇవన్నీ కూడా ఆలోచించి, నేను తీసుకునేటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు, వీళ్ళందరూ లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతే నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన వీళ్ళలో కలిగి ఉంటుంది గాబట్టే మనకి ఈ తులారాశి వాళ్ళు అంత అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబం కోసం సాక్రిఫైస్ చేయడంలోని మనకి ఈ తులారాశి వాళ్ళే కనిపిస్తారు. నమ్మిన వాళ్ళు మోసం చేయనివ్వండి, అయినా సరే చిరునవ్వుతోని వీళ్ళు స్వాగతిస్తారు. అలాగే ఎవరికైనా సరే ఇంట్లో వాళ్ళకి గాని, బంధువులకు గాని, అన్నదమ్ములకు గాని, సిస్టర్స్ గాని అందరికీ కూడా వీళ్ళు సహాయం అనేది చాలా చక్కగా చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వెనకడుగేసే ఆలోచన తీరు కూడా వీళ్ళలో ఉండదు. ఏ విషయంలో అయినా సరే మంచిగా ఆలోచిస్తారు. మంచి థాట్స్ ఉంటాయి. వీళ్ళకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు బిజినెస్‌ని కూడా మంచి గ్రోత్‌గా తీసుకెళ్తారు. అలాగే మంచి లైఫ్‌లో, ఫ్యామిలీలో సెటిల్ అవుతారు. అలాగే మంచి సైట్స్ కొనుక్కోగలుగుతారు. ఇల్లు కట్టుకోగలుగుతారు. పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఆలోచించి ఒక సరైన మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇలాంటి అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి గాబట్టే మనకు తులారాశిలో 12 రాశుల్లో కూడా ఈ తులారాశి మీద ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎందుకుంటాయని నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను. భక్తి. అంటే మనం జనరల్‌గా చూసుకుంటాం. ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ముఖ్యంగా లేడీస్ చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా భర్తకి ఉదయం 5 గంటలకు లెగిసిన దగ్గర నుంచి కూడా పిల్లలకి క్యారేజీలు పట్టడం, అలాగే భర్తకు ఆఫీసు, తర్వాత మళ్ళీ పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని చాలా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటుంటారు. పిల్లల ఆరోగ్యం కోసం, భర్త ఆరోగ్యం కోసం, లేదంటే భర్త బిజినెస్ చేస్తే బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం, అలాగే అత్తగారు, మామగారికి టిఫిన్‌లు చేసుకోవడం ఇలాగ వాళ్ళ కార్యక్రమం అంతా కూడా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఎక్కువగా దైవ చింతనతో వీళ్ళు ఎక్కువగా గడుపుతారు. చూసారా తులారాశిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎప్పుడు కూడా వీళ్ళ నోటంట అవతల వాళ్ళని పాడైపోవాలనేటి మాట అనేది వీళ్ళ నోట్లోంచి ఎప్పుడూ కూడా రాదు. అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, అంతా హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఈ తులారాశిలో మనం చాలా ఎక్కువగా చూస్తుంటాము. ఎవరు బాధపడకూడదు. అంటే వీళ్ళ మనస్తత్వం కూడా చాలా సున్నితమైనది. ఏదైనా మనం గట్టిగా అరిచామంటే ఏడ్చేస్తుంటారు. లేదంటే ఏదైనా గట్టిగా అరిసాము అంటే భయపడిపోతుంటారు. చిన్న గుండె దడ కూడా వచ్చేస్తుంటది. అంటే అంత నెమ్మదస్తులు, అంత ఈ చాలా ఈ పర్సన్స్ అనమాట. అంటే చాలా మెత్తగా మనసు కూడా చాలా స్మూత్‌గా ఉంటది. ఏదైనా మనం గట్టిగా ఏదన్నా సరే అంతా భగవంతుని తలుచుకోవడం గానీ, శ్రీరామ శ్రీరామ అనుకోవడం గానీ, ఓం నమః శివాయ అనుకోవడం గానీ, జై శ్రీ ఆంజనేయ అనుకోవడం, ఓం నమో వెంకటేశాయ అనుకోవడం ఇలా మనసులో ఎప్పుడూ కూడా ఎగ్జామ్స్‌కెళ్ళిన దగ్గర నుంచి మన పిల్లల దగ్గర నుంచి చూసుకున్న పెద్దయి 50 సంవత్సరాలు వచ్చే వరకు ఎప్పుడూ కూడా నోట్లో దైవ చింతన అనేది అలాగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మంత్రాలు కూడా జపిస్తూ ఉంటుంటారు. అందువల్ల వీరి మీద ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి తాలూకా దీవెనలు వీళ్ళ కుటుంబం మీద, వీళ్ళ పిల్లల మీద, వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం మీద కూడా చాలా చల్లగా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా సరే కొంత ఇబ్బంది పడతారు. కానీ ఆ ఇబ్బందుల్లోంచి కూడా బయటకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్గాలు కూడా మనకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి చూపిస్తుంటారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితంలోకి మనం చాలా విషయాల్లో మనం చూస్తుంటాము. ఎవరో ఒకళ్ళు రావడం, కొత్తగా రావడం, ఏదో ఒక మాటలు మాట్లాడడం, నరఘోష.
అలాగే నరదిష్టి అనేది మనకి తులారాశిలో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళ కుటుంబం ఇంత అద్భుతంగా ఉండడమా, వీళ్ళ కుటుంబం ఇంత హ్యాపీగా ఉండడమా, పిల్లలు, భర్త, ఇల్లది చాలా చిన్నతనంలోనే మంచి ఇల్లు కట్టేసుకున్నారు, చిన్న సైట్స్ కొనుక్కున్నారు. అలాగే ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు. అలాగే మంచి బంగారాలు కొనుక్కుంటున్నారు. మంచి బట్టలు కొనుక్కొని మనం నలుగురిలో తిరిగినా సరే, మన డబ్బు మన కష్టార్జితం అయినప్పటికీ కూడా నలుగురిలో కూడా మనం ఎప్పుడైనా తిరిగినా, చేసినా సరే అందరూ కూడా నరదిష్టికి పచ్చటి చెట్టైనా సరే కాలిపోతుందంటారు. అలాంటిది మన కుటుంబంలో కలహాలు రావడం, మనకి హెల్త్ బాగోకపోవడం, పిల్లల ఆరోగ్యాలు ఉండడం, అక్కడి నుంచి కూడా చూసుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి అలాగ వస్తూనే ఉంటాయి. భర్తకి అనారోగ్యాలు ఎక్కువగా రావడం, అలాగే మనం ఎంత సంపాదించుకున్న ఆ డబ్బంతా కూడా హాస్పిటల్స్‌కి ఖర్చయిపోవడం, ఇదంతా కూడా ఎక్కువగా ఈ తులారాశి వాళ్ళకి నరఘోష వల్ల, నరదిష్టి వల్ల ఎక్కువగా తగులుతా ఉంటుంటదండి. అందుకే నేను చాలా మందికి మనకి తులారాశి వాళ్ళకి చెప్తుంటాను, అమ్మ మీరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. కంపల్సరీగా దీపం పెట్టుకోండి. కొంచెం పులిహార గాని, ప్రసాదంగా తయారు చేసి ఒక 3 ఇల్లులకో, 5 ఇల్లులకో, 7 ఇల్లులకో పంచుతుండండి ఆ ప్రసాదాన్ని. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మీద ఉన్నటువంటి నరఘోష గాని, నరదిష్టి గాని, తాంత్రికమైనటువంటి ఇబ్బందులు ఎవరు చేసినా గాని, చెడు ఇబ్బందులు గాని, పీడలు గాని, పిల్లల మీద గాలులు గాని ఏవున్నా సరే అవన్నీ కూడా పోయి మీ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రతీది కూడా మీకు ఏ కష్టం వచ్చినా, ఏమొచ్చినా, ఏ బాధొచ్చినా, మీ హెల్త్ తాలూకా ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నా సరే అంతా కూడా వెంకటేశ్వర స్వామి గుడిలోని మనం ఆ దేవుడి మూలకెళ్ళిపోయి మీరు మనసారా విప్పి ఆ వెంకటేశ్వర స్వామికి, తండ్రి ఈరోజు నాకు ఈ కష్టంలో ఉన్నాను. నన్ను బయటపడేటట్టు చూడు తండ్రి అని మీరు మనసారా కోరుకుంటే మీ రాశి వాళ్ళకి, మీ తులారాశి వాళ్ళకి, మీ విశాఖ నక్షత్రం వాళ్ళకి, మీ చిత్తా నక్షత్రం వాళ్ళకి, మీ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి వారం. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనుకోండి. మీరు మనసు పూర్తిగా చాలా బాధతో గాని, ఏదైనా సరే మీరు గాని నాకు ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం చూడు తండ్రి అని చెబితే మాత్రం తప్పకుండా మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఒక మీకు మంచి దారనేది చూపిస్తాడు. ఆ దారిలోంచి మీరు బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. జీవితంలో మరిన్ని మెట్లు ఎదగడానికి మీకు అవకాశం ఉంటుంది. మరింత మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. పిల్లల చదువు విషయంలో గాని, అలాగే హెల్త్ ఇష్యూలో గాని, లేదంటే లేట్‌గా మ్యారేజ్ సెట్ అవ్వటం లేదు, సంబంధాలు రావట్లేదు, అయినా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అయినా సరే మా లైఫ్‌లో సెటిల్ అవ్వాలనేటువంటి వాళ్ళు గాని, లేదంటే మాకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాం, ఒక మంచి ఉద్యోగం రావాలి, అలాగే మేము గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాం, లేదంటే ప్రైవేట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాం, ఒక ఉన్నతమైనటువంటి స్థానం కోసం ట్రై చేస్తున్నాం అనేటువంటి వాళ్ళకి కూడా ఆ వెంకటేశ్వర స్వామిని మీరు ఎప్పుడు కూడా పూజించుకోండి, ఎప్పుడు కూడా మనసారా ప్రార్థించుకోండి. మీకు ఒక మంచి వరాలనేవి ఆ వెంకటేశ్వర స్వామి తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ప్రసాదంగా మనకి ఇస్తాడు. ఎందుకంటే మనం చాలా వరకు చాలా ఇటు నార్త్ సైడ్ గాని, ఇటు సైడ్ మనం బాగా తులారాశి వాళ్ళ మీద మనం బాగా రీసెర్చ్ చేసినప్పుడు, ఎన్నో పూజలు చేసినా, ఎన్నో వ్రతాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఆ వెంకటేశ్వర స్వామి శనివారం గాని పూజ చేసిన తర్వాత ఆదివారం, సోమవారం నుంచి కూడా ఫలితాలనేవి వీరికి చాలా త్వరగా వస్తాయి. ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆ పూజ చేసుకోవడం వల్ల ఈ తులారాశి వాళ్ళకి సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతున్నారనేది మనకి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిందండి. ఒక్కసారి మీరు కూడా ఒక 7 శనివారాలు గాని, లేదంటే అవ్వలేదు అంటే 5 శనివారాలు గాని, లేదంటే మధ్యలో అవ్వలేదు అనుకుంటే ఇంకొక 3 సంవత్సరాల మధ్యలో ఇంకొక 3 వారాలు గ్యాప్ ఇచ్చి చేయండి. చేసినట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. మనం అనుకున్నటువంటి పనిలో కంపల్సరీ మీకు 70, 80% సక్సెస్ రేట్ వచ్చినా సరే, మనకది చాలా ఆనందం. మనం ఎంతో సంతోషపడుతుంటాం. ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, మనశ్శాంతి లేకపోవడం, ఏదో రకమైనటువంటి గొడవలు, ఇంట్లో అసలు ఇబ్బంది, ఇంట్లో ఉండలేకపోతున్నాను, విపరీతం తలనొప్పి వచ్చేస్తుంది అన్న వాళ్ళు కూడా అసలు మనశ్శాంతి ఉంటలేదండి. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్, ఏదో చిరాకు, కోపం, నాకు ఏం జరుగుతుందో, ఏమవుతుందో అర్థం అవ్వటం లేదండి అనేటువంటి వాళ్ళకి కూడా చాలా మనశ్శాంతంగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మన ఈ కామెంట్ సెక్షన్‌లో చాలామంది ఈ బాధలున్నాయండి, ఇలాగున్నదండి ఇవేమీ రాయకండి. ఈ వీడియో మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని మాత్రం టైప్ చేయండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి శ్రీరాముడి తాలూకా ఈ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీకు ఏ కష్టం వచ్చినా, ఎంత బాధొచ్చినా, ఎంత సంతోషం వచ్చినా ఓం నమో వెంకటేశాయ అని తలుచుకోండి. లేదంటే ఓం గోవింద గోవింద అని తలుచుకోండి. ఓం శ్రీనివాస అని తలుచుకోండి. తలుచుకున్న తర్వాత మీరు జై శ్రీరామ అనుకున్నా సరే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఉదయాన్నే లెగిసి ఒకసారి మనసులో జై శ్రీరామ్ అనుకోండి. ఆ రోజు మీకు సక్సెస్ అవ్వలేనంటూ పనంటూ ఏమీ లేదు. మీకు ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి పోనీ.
మీకు ఈ పూజలు ఇవన్నీ తర్వాత చేద్దురు గానీ, రేపటి నుంచి మీరు ఒక్కసారి మనసులోని మీరు ఏదైనా బయటికెళ్తున్నా సరే, లేదంటే ఏదైనా పని మీద ఎళ్తున్నా సరే, ఏదైనా సరే మనసులో ఒక్కసారి ఉదయాన్నే లెగిసి శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని తలుచుకోండి. తలుచుకుంటే ఆ రోజంతా మీ మనసు ఎంత బాగుందో చూడండి. లేదంటే మీకు అవుతున్నటువంటి పని ఏదైనా పని మీద వెళ్తున్నారు. ఆ పని ఎంత సక్సెస్ అవుతుందో చూడండి. ఆ సక్సెస్ రేట్ ఎంతున్నదో చూడండి. మీరు అనుకున్నటువంటి పనిలో 70-80% సక్సెస్ అయినా సరే మీరు విజయం సాధించినట్టే. ఆ శ్రీరాముడు మీకు తోడున్నట్టే. ఆ పదాన్ని మీరు ఎప్పుడు వదలకండి. జై శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని మనసులో అనుకోండి. అదే విషయం కామెంట్ సెక్షన్‌లో కూడా ఈ వీడియో చూస్తూ మీరు కిందనే జై శ్రీరామ అని రాయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతో మందికి తులారాశి వాళ్ళకి వెళ్తుంది గదా! మరి వాళ్ళందరికీ కూడా మీరు ఉపయోగం చేసినట్టు ఉంటది. వాళ్ళ జీవితంలో మీరు సుఖ సంతోషాలు ఇచ్చినప్పుడు ఆ పుణ్యం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనల వల్ల, ఆ శ్రీరాముడి దీవెన వల్ల మీకే సొంతం అవుతుంది కాబట్టి ఆ ఒక్కసారి లైక్ చేసినట్టయితే వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందంటారు. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు మీ తులారాశి వాళ్ళ కోసం ఇంకా ఎలా ఉండబోతుంది, ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, మంచి రెమెడీస్ ఇవన్నీ నేను చెప్తాను కాబట్టి నా ఛానెల్‌ని కూడా దయచేసి ఛానెల్‌ని ప్లీజ్‌గా చెప్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకు నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ తులారాశి వాళ్ళకి మీరు ఏదైనా ఆలోచించేటప్పుడు ఒకటికి 2 సార్లు బాగా ఆలోచించండి. ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే, ఒకటికి 2 సార్లు ఒక నిర్ణయాన్ని ఒక్కసారి ఎందుకంటే ఈ రాహు తాలూకా మాయ అనేది మీకు చాలా అలా కమ్మేస్తుంది. మీరు ఏం చేస్తుంటారో తెలీదు. అంటే ఎలాంటి మాయలో పడిపోతుంటారో తెలీదు. అది రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్‌షిప్‌లో అవ్వచ్చు. అది మీకు సంబంధం లేని విషయంలో కూడా మీరు పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఆ మోసగించేవారు కూడా బయట వారు అవ్వరు. అది మన అనుకోని మనను ఎంతో నమ్ముతాము. ఎంతో ఈళ్ళు మన వాళ్ళే అని అనుకుంటాం. అలాంటి వాళ్ళే మనల్ని కూడా మోసం చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను తులారాశి వాళ్ళందరికీ చెప్తుంటాను. ఎక్కువగా అంటే మనకి కాలేజ్ డేస్ నుంచి చూసుకుంటున్నా సరే, ఇప్పటిదాకా 40, 45, 50 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మనం ఎవరినో ఒకళ్ళని నమ్ముతుంటాము. ఏదో ఒక రకమైనటువంటి మోసం జరుగుతా ఉంటూనే ఉంటుంది. అందుకని మనం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా పెర్ఫెక్ట్‌గా ఉండాలి. చాలా ఆహ్, ఆలోచన తీరుగా ఉండాలి. ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ప్రతి విషయం కూడా నెమ్మదిగా ఆలోచించండి. వెంటనే మీరు ఏది కూడా అంటే మధ్యవర్తులుగా ఉండి వెంటనే ఏదో స్నేహితులు అడిగారు కదా! అని చెప్పి మధ్యవర్తులుగా ఉండి సంతకాలు పెట్టేయడం గాని, లేదంటే జవాబుదారునిగా నీకేం పర్లేదు తను ఇవ్వకపోతే నేను ఇస్తానులే అని చెప్పి మధ్యవర్తులుగా ఉండడం గాని, లేదంటే ఆర్థిక విషయాల్లోని ఏవైనా ఇబ్బందులుంటే ఇతరులకి చాలా ఎక్కువగా సహాయాలు చేసి మనం మధ్యలో నష్టపోవడం గాని, లేదంటే ఎక్కువగా ఆశపడి ఏదైనా ఈ అమౌంట్ వస్తుందని చెప్పేసి మనం ముందే కొంచెం ఈ అమౌంట్ కట్టి మోసపోవడం, మోసగించేవారు మనల్ని ఎక్కువగా ఉంటారు ఈ తులారాశి వాళ్ళకి అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు అది ఏ నిర్ణయమైనా అవ్వచ్చు. అది ప్రేమ విషయం అవ్వచ్చు, బిజినెస్ విషయంలో అవ్వచ్చు, ఫ్యామిలీ విషయంలో అవ్వచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు ఒక 4, 5 రోజులు లేట్ అయినా పర్వాలేదు. ఒక మంచి నిర్ణయం, మంచి డిసిషన్ గాని తీసుకున్నట్లయితే మాత్రం ముందు ముందు మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరేసే అడుగులు మీ జీవితం, మీ కుటుంబం, మీ పిల్లల భవిష్యత్తు అలాగే మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడేటువంటి అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం. మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రతీది కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఎందుకంటే మనం చాలా అనుకుంటాం. మనల్ని చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తుంటారు. అయినప్పటికీ కూడా మనం వెంటనే జవాబు చెప్పకూడదు. ఎందుకంటే ఈరోజు మన అందాన్ని చూసి ప్రేమిస్తున్నారా? మన మనసుని చూసి ప్రేమిస్తున్నారా? మన బ్యాక్‌గ్రౌండ్ చూసి ప్రేమిస్తున్నారా? అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అది మీరు ఎందుకంటే మనం ఒక్కటికి 2 సార్లు నేను మరీ మరీ చెప్తున్నాను తులారాశి వాళ్ళకి. అవతల వాళ్ళు మనకి ఏది చెప్పినా సరే దేనికి అంటే మన ఎనకాతల బ్యాక్‌గ్రౌండ్ నుంచా? లేదంటే మన మనసు బావుందని మనం చేసే పనుల వల్ల వాళ్ళు ఇంప్రెస్ అయ్యారా? లేదంటే మన అందాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారా? అనేది మాత్రం మీరు పూర్తిగా గ్రహించి మన బ్యాక్‌గ్రౌండ్‌ని చూసితే మాత్రం ఈరోజు మన దగ్గర ఉంటది, రేపు ఉండదు. అయితే ప్రేమ అనేది మన మీద ఉంటుందా? ఉండదనేది ఒకటి ఆలోచించుకోవాలి. రెండోది అందం. అందం అనేది ఈ రోజు అందం రేపు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పోయిన తర్వాత మనం పెద్దవారు అవుతుంటాం, వయసు పెరుగుతుంటది. అందం ఒకేలాగా ఉంటుందని చెప్పలేము. అప్పుడు అందం తగ్గిపోయిన తర్వాత అవతల వాళ్ళ మనసు వేరే రకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మన మనసు, అంటే మనం మాట్లాడేవేంటి మనం చేసే పనుల వల్ల, అంటే మన జీవితాంతం కూడా మనం ఎప్పుడూ కూడా స్టెబిలిటీగా ఉంటాం కాబట్టి అవతల వాళ్ళు మన మనసుని చూసి ప్రేమిస్తున్నారా లేదా అనేది తెలుసుకొని, అంటే వాళ్ళ జీవితాంతం మన చెయ్యి పట్టుకొని నడుస్తారా లేదా అనేది కూడా మీరు తెలుసుకొని, ప్రతి విషయానికి 1కి 2 సార్లు మీరు ఆలోచించుకుని సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం
జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చాలామంది విషయాల్లో మనం చూసుకుంటున్నాము. ఇటు బెంగుళూరు గాని, హైదరాబాద్ కల్చర్‌లోని సహజీవనం విషయంలో మాత్రం చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు తులారాశి వాళ్ళకున్నాయి కాబట్టి, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రతీదీ కూడా సహజీవనం విషయంలోని మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రతీదీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటికి 2, 3 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇతరులతోటి మనం కలిసేటప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అవతల వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏంటి? రేపొద్దున మనల్ని ఏవైనా బ్లాక్‌మెయిల్ చేస్తే మన పరిస్థితి ఏంటి? మనం నిలబడగలమా? తట్టుకోగలమా? మనకు ఆ శక్తి ఉందా? ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే మనకి ఎవ్వరు కూడా మధ్యలో తల దూర్చరు. ఇది మన ఇండివిడ్యుయల్‌గా తీసుకోవలసినటువంటి నిర్ణయాలు. అలాంటప్పుడు మనం ప్రతీది ఒకటికి 5 సార్లు ఆలోచించుకొని ఈరోజేదో అందం విషయంలోనో లేదంటే వేరే మాట తీరు విషయంలోనో కాంప్రమైజ్ అయిపోయి నా లైఫ్ చాలా బావుంటుందనేది కాకుండా మన నిర్ణయాలు చాలా జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్‌గా ఉండాలి. సక్సెస్ రేట్ అందినట్టుగా ఉండాలి గాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ప్రతి అడుగులో కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం అనేది చాలా సక్సెస్‌గా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మన పిల్లల్ని కూడా బాగా చదివించుకోగలుగుతాం. ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం. మంచి విద్యా బుద్ధులు నేర్పించుకోగలుగుతాం. మంచి మాటలు చెప్పగలుగుతాం. వాళ్ళు కూడా పెద్దయిన తర్వాత మనల్ని కూడా చాలా బాగా చూసుకునేటట్టుగా మంచి తెలివితేటలుగా మనం వాళ్ళని నిర్ణయించడానికి అవకాశాలుంటాయి. ఇంకా చాలా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ కోరుకుంటున్నాను. మరీ దయచేసి కిందని కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. మీ దిలీప్ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ టారో కార్డ్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. అలాగే రేపు మనం నక్షత్రాలు, రాసుల ప్రకారం కూడా తెలుసుకుందాం. థాంక్ యూ. ఉంటానండి.